దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం రూతు గ్రంథాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు మొదటి అధ్యాయంలో మరి 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆహ్, 8వ వచనం చదువుదాం. నయోమి తన ఇద్దరు కుమారులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. దీనికి ముందు వచనం కూడా మనం చదువుకుందాం. కొంచెం మనకు కంప్లీట్‌గా టెక్స్ట్ అర్థమవుతుంది. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశముకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా. కొంచెం మ్యూట్ చేసుకోండమ్మా. నాయబ్ మ్యూట్ చేసుకో. యెస్. గుడ్. థాంక్ యూ. ఇప్పుడు మనం 6, 7 వరకు గత భాగంలో మనం చదువుకున్నాము. ఇక్కడ ఏమైంది అనంటే నయోమికి మరలా ఒక మంచి వార్త అందింది. వారికి 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక, మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు వినెను గనుక మోయాబు దేశమును విడుచుటకు. ఎందుకు ఆమె మోయాబు దేశాన్ని విడవాలనుకున్నది అనంటే ఆహారము కొరకు. ఎందుకు బెత్లెహేమును విడిచింది అనంటే ఆహారము కొరకు. ద మెయిన్ రీజన్ ఈస్ ఫుడ్. వాళ్ళు జీవించటానికి, బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహారం. కనుక మన గతంలోనే ఒక చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఆ అంశం ఏంటంటే, మన జీవితంలో దేవుడు ఆయన పోషణకర్త అయ్యున్నాడు. ఆయన కాపరి అయ్యున్నాడు. మన పట్ల ఆయన సమస్త బాధ్యతలు వహించేటువంటి దేవుడు. అలాంటి దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించినప్పుడు, ఆయన మనకి ఏదో ఒక గొప్ప సత్యాన్ని, పాఠాన్ని, అనుభవాన్ని మనకు నేర్పించబోతూ ఉన్నాడనే విషయం మనం గుర్తించాలి. బెత్లెహేంలో మరి అందరూ కూడాను కరువు కిందే ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకని అంటే కొంత తొందరపాటు చర్య. మనం కూడా కొన్నిసార్లు తొందరపడి మన సొంత ఆలోచన ప్రకారం ముందుకెళ్తాం. మన ముందు కొన్ని ఆప్షన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. వాటిని ఎంపిక చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు ఎందుకని దీనిని అనుమతించాడు అనేటువంటి ఒక ప్రశ్న దేవుడిచ్చేటువంటిది అది కొంతకాలం మనకు ఇబ్బందికరమైన తుదికి అది మేలు చేస్తుంది అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే దేవుడు గాడ్ ఈస్ గుడ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా దేవుడు మంచివాడు. ఆయనలో ఎలాంటి లోపము లేదు. లేకపోతే ఆయనలో ఎలాంటి చెడు లేదు. లేకపోతే ఆయనలో ఎలాంటి డీవియేషన్ మార్పు లేదు అని మనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో ఒక్కోసారి మనకు ఇష్టం కాని పరిస్థితులు, కష్టమైనటువంటి అనుభవాలు, నష్టదాయకమైనటువంటి మరి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అందుకని బైబిల్‌లో ఉన్నటువంటివి లోయ అనుభవము అంటారు. లోయ అనుభవం. దేవుని చిత్తమైతే ఈ రూతు గ్రంథం అయిన తర్వాత మనం లోయలు వాటి అనుభవాల గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. విశ్వాస జీవితంలో లోయ అనుభవాలు. అయితే భక్తుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయము నాకు సంభవించదు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండమును నాకు తోడుగా ఉండు. నేను అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను భక్తుడు. కాబట్టి లోయ అనుభవం. అది నష్టము, కష్టము, నొప్పి రకరకాలుగా ఉండవచ్చు. కనుక దేవుడు ఎప్పుడైతే అలో చేశాడో ఎలీమెలెకు, నయోమి కలిసి ఒక డెసిషన్ తీసుకొని, మనం వెళ్ళిపోదాం ఈడ నుంచి ఆహారం. అది ఎక్కడ? ఏంటి? ఎళ్ళవచ్చనా? ఎళ్ళకూడదా? దేవునికి అది ఇష్టమేనా అని ఆలోచన చేయకుండా ఏహ్యమైనటువంటి జాతి మోయాబీయులు. దేవునికి అయిష్టమైన అతి జుగుప్సాకరమైనటువంటి జనం మోయాబీయులు, విగ్రహారాధికులు. ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు
ఒక మంచి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. లేకపోతే మన జీవితంలో అవకాశాలు కొన్ని ఇస్తూ ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ రూతుకు ఆ గొప్ప అవకాశం అనుగ్రహించబడింది. రూతుకు అనుగ్రహించబడింది. రూతు సహోదరి అయిన ఓర్ఫా కూడా అనుగ్రహించబడింది. ఏంటయ్యా ఆ అవకాశం అనంటే, జీవము కలిగినటువంటి దేవునిని గూర్చి వినడము. వినుట వలన విశ్వాసము. విశ్వాసము వల్ల గొప్ప కార్యము, విడుదల. కనుక రూతు, ఓర్ఫా ఈ గొప్ప అవకాశాన్ని వాళ్ళకి దొరికినప్పుడు ఒకరేమో ఉపయోగించుకున్నారు. ఒకరేమో ఉపయోగించుకోలేదు. కాబట్టి నయోమి యొక్క మరి డెసిషన్ ఏంటి అంటే, ఈడకొచ్చాను మొత్తం నష్టపోయాను నేను. దీనికి ఇంకొక ముందు మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితంలో ఏదైనా అదే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది నా ఇష్టానుసారంగా ప్రవర్తించానా? దేవుని చిత్తానుసారంగా జరుగుతూ ఉందా? దేవుని చిత్తానుసారం అయితే నిలిచి ఉంటాను. నా ఇష్టానుసారం అయితే దిద్దుకుంటాను అనేటువంటిది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఎలీమెలకు, నయోమి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు వెళ్ళిపోయినప్పుడు, అక్కడ నయోమికి ఒక పెద్ద గాయం, పెద్ద నష్టం జరిగింది. అదేంటంటే ఎలీమెలకు చనిపోవడం, తన భర్తను కోల్పోవడం. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నామే, ఒక నొప్పి, ఒక గాయము, ఒక అనుభవం, ఒక లోయ అనుభవం అని. అది ఇక్కడ అప్లై కాదు. ఎందుకనంటే, దేవుడు నడిపించిన మార్గంలో వీరు లేరు. వారు స్వంతగా ఆలోచన చేసి, నిర్ణయం తీసుకొని వెళ్ళినటువంటి మార్గము, అది వెళ్ళకూడనటువంటి ప్రదేశం. కాబట్టి ఎప్పుడైతే మనం మన సొంత నిర్ణయాలతో వెళుతూ ఉన్నప్పుడు, ఒక నష్టం జరిగిందో, అది ఒక హెచ్చరికగా భావించి, మనం యూ టర్న్ తీసుకోవాలి. వి హావ్ టు గెట్ బ్యాక్. మనం వెనక్కి తిరగాలి. ఆత్మీయ జీవితాన్ని చాలా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తూ వెళుతూ ఉంటే, మన కొన్ని నిర్ణయాలు, మన సొంత నిర్ణయాలు, మనల్ని సంతోషపెట్టే నిర్ణయాల ద్వారా కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మళ్ళా మనం దేవుని దగ్గర కన్ఫెస్ చేసి, పశ్చాత్తాపడి, ఆ ఆలోచన నుంచి తిరిగి మనం వెనక్కి మళ్ళినప్పుడు మనం సమకూర్చబడతాం. దావీదు ఒక చిన్న పొరపాటు వల్ల శత్రువు యొక్క దండయాత్రకు గురి అయినప్పుడు, సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు, దేవుని యొద్దకు వచ్చి ఇక ఓపిక లేనంతగా ఏడ్చాడంట. భార్య, పిల్లలు, ఆస్తి, సహచరులు మొత్తం ప్రాపర్టీని దోచుకెళ్లారు శత్రువులు. ఒక చిన్న పొరపాటు. అయితే అప్పుడే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, విచారణ చేసినప్పుడు దావీదు తొందరపడలేదు కానీ, దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, నేను శత్రువులు తరిమిన ఎడలనే కలుసుకుందును అనుకున్నప్పుడు దేవుడు తిరిగి కృప అనుగ్రహించి దయ చూపి, వెళ్ళు, వారిని యొక్క ఆస్తి మొత్తం నువ్వు స్వాధీనం చేసుకుంటావు అని చెప్పి తరుమని చెప్తాడు వాళ్ళని వెంబడించి. అప్పుడు దావీదు వెళ్ళినప్పుడు శత్రువుల మీద జయము, రెట్టింపు ఆస్తి, సమకూర్పు, తను కోల్పోయిన దానిని తిరిగి సమకూర్చుకోవడం. ఒక వచనం ఉంది, ఒక పాట. దావీదు రాజు దీనుడై వేడ, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే. అవనిలో పొందిన నష్టాలకి సమకూర్పు. కనుక ఇక్కడ సమకూర్పుని గురించి వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. కనుక మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, వాక్యానుసారమైనటువంటి విధానంలో లేకపోతే దేవుని యొద్ద విచారణ చేసి, పశ్చాత్తాపడి,
క్షమాపణ పొందుకున్నప్పుడు తిరిగి మనం సమకూర్చబడతాం. పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుంటాం. అది ఆత్మీయ స్థితయినా, అది ఎలాంటి ఆహ్, నష్టమైనా, ఎలాంటి పరిస్థితయినా మనం సమకూర్చబడతాము. దేవుడు సమకూరుస్తాడు. ఇది ఒక మంచి మరి ధైర్యమునిచ్చేటువంటి మాట. మనకు అవసరమైనటువంటి మాట. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీవు దేనిని పోగొట్టుకున్నావు ఈ ఉదయకాల సమయంలో? అది నీ సొంత ఆలోచనను బట్టి నష్టం కదా! కాబట్టి దేవుని యొద్ద తిరిగి సమకూర్పు కొరకు ఆయన్ని వేడుకో. దేవుడు దాన్ని నీకిస్తాడు. రెట్టింపుగా ఇస్తాడు. లేదా 3 రెట్లుగా ఇస్తాడు. ఇక్కడ ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు నయోమి గెట్ బ్యాక్ అయింది. వెనక్కి తిరిగింది. కానీ అది ఎప్పుడో చేసి ఉండాల్సింది భర్త పోయినప్పుడే. కనీసం బిడ్డలనైనా రక్షించుకొనుండేది. కాపాడుకొనుండేది. ఎందుకు చనిపోయారో మనకైతే తెలీదు గానీ, అడుగుపెట్టిన శత్రు దేశము, విగ్రహారాధన స్థలము, అన్యులు ఇవన్నీ కూడాను ఆ గొప్ప నష్టానికి కారణము అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు నయోమి పశ్చాత్తాపంతో వస్తూ ఉందా? రిపెంట్ అయ్యి వస్తూ ఉందా? తను ఏం తప్పు చేసిందో తెలుసుకొని వస్తూ ఉందా? అంటే కాదు గాని, మరలా ఆహారం ఇచ్చెనని, తన ప్రజలను దర్శించెనని, తన ప్రజలను అక్కడున్న వారిని దర్శించాడు దేవుడు. ఈమె అది పోగొట్టుకుంది. కాబట్టి ఆ మాట విన్నప్పుడు మరలా ఆహారం కొరకై ఆమె తిరిగి రావడం జరుగుతుంది. అయితే నయోమి అక్కడ ఒక మంచి పాత్ర పోషించింది. ఏంటి అనంటే విట్‌నెస్ సాక్ష్యం. దేవుని బిడ్డగా సాక్ష్యం. ఆమెలో ఒక నెగెటివ్ మనకు కనపడుతూ ఉన్నా, ప్రక్కనే ఒక పాజిటివ్‌నెస్ కూడా మనకు కనపడుతూ ఉంది. ఎందుకని ఈ మాట మనం చెప్పగలము అనంటే, అత్తగా ఆమె ప్రవర్తించలేదు గానీ, బహుశా ఆమె తల్లిగా ఆమె ప్రవర్తించి ఉండవచ్చు. ఎందుకు ఉండవచ్చు అని మనం చెప్తూ ఉన్నాము అనంటే, ఒక మంచి ఆధారం అక్కడ ఉంది. కోడండ్రు పాపం అత్తని ఎంతగా ప్రేమిస్తున్నారు అనంటే, ఆమె పట్ల ఎంతగా దయ చూపించారు అనంటే, ఆమెను ఎంతగా అభిమానిస్తున్నారు అనంటే, ఆమెని విడిచిపెట్టేదానికి వాళ్ళకిష్టం లేదు. తన తల్లిదండ్రులు, బంధువులు అందరూ ఉన్నటువంటి స్థలాన్ని అక్కడ విడిచిపెట్టేసి, మంచి యవ్వన ప్రాయంలో భర్తను పోగొట్టుకున్న వారై, ఆమె వాళ్ళ ఊరికి వెళుతూ ఉంటే, ఇక ఏముంది మాకు మీకేం సంబంధం? మీ పిల్లకాయలతో, మీ కొడుకులతోటి పోయింది గదా! అమ్మా! నీ పాటికి నువ్వు వెళ్ళు తల్లి. మా పాటికి మేము ఉంటాము అనేటువంటి మానవ సహజమైనటువంటి నిర్ణయం. కానీ వారలాగా లేరు. వారి మధ్య ఒక గొప్ప ప్రేమ ఉంది. విడదీయరానటువంటి అనుబంధం ఏర్పడింది. దానికి కారణం నయోమి అని మనం చెప్పక తప్పదు. రెండవ ప్రాముఖ్యమైన కారణం దీనికి ఏంటి అని ఆలోచన చేస్తే, మరి రూతు ఒక మాట అనింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే కనుక అక్కడ దేవునిని గూర్చి నిజమైన దేవుని గూర్చి వినేటువంటి గొప్ప అవకాశము వారిద్దరికీ యవ్వనురాండ్రైనటువంటి వారిద్దరికీ దొరికింది. విధవరాండ్రైన వారిద్దరికీ దొరికింది. బాధలో ఉన్న వారిద్దరికీ అనుగ్రహించబడింది ఆ కృప. జీవము కలిగినటువంటి దేవునిని ఎరుగుట నయోమి ద్వారా. ఇంక తప్ప వేరేది లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు. అటు అత్తగారిని ప్రేమిస్తున్నారు. వారి యొక్క సత్ప్రవర్తన అక్కడ మనకు కనపడుతూ ఉంది. అత్తగారిని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలను ప్రేమిస్తూ ఉన్నారు. ఇక్కడ గూడా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశము, దేవుడు మనకిచ్చినటువంటి రిలేషన్స్‌ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి వారితో మనం చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండాలి. అది ప్రేమపూర్వకమైనదై, స్నేహపూర్వకమైనదై, అది ఒక మంచి బంధమైనట్టుగా మనం దాన్ని గ్రహించి, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రజలు, ఈ నా సహోదర సహోదరీలు అని భావించి మనం వారి ఆ బంధాల్ని, ఆ యొక్క రిలేషన్స్‌ని మనం కాపాడుకోవాలి.
దేవుడిచ్చినటువంటి నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. దైవజనుడు సంఘాన్ని నడుపుతున్నటువంటి వాడు నాయకుడాయన. ఆ నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఆ నాయకత్వాన్ని దేవుడిచ్చిన దాన్ని కాబట్టి దాన్ని మనం బలపరుచుకోవాలి. కొన్నిసార్లు మన మీద కఠినంగా వారు ఉన్నప్పటికి కూడాను అది మనకు దీవెనకరమని భావించి, ఎందుకంటే తండ్రి డిసిప్లిన్ చేయకపోతే పిల్లలు ఎలాగా చనిపోతారో, సంఘ పెద్ద, సంఘ నాయకుడు, కాపరి మన పట్ల ఒక విధంగా కోప్పడినా అది మన ఆత్మీయ మేలుకి అని గ్రహించాలి. కనుక కాపాడుకోవడం అనే అంశం. మనకిచ్చిన భక్తి జీవితం, మనకిచ్చిన తలాంతు, మనకిచ్చినటువంటి రిలేషన్స్, సో ఇవన్నీ మనం కాపాడుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనబడతారంట. ఎక్కడైతే సమాధానానికి డిస్టర్బెన్స్ వస్తూ ఉందో అక్కడ ఇమ్మీడియేట్‌గా మనం సమాధాన పరిచేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంకొంచెం పెట్రోల్ పోసి అక్కడ మంటలు మండించే పనికిమాలిన పనులు మనం చేయకూడదు. ఒకవేళ ఇద్దరు సహోదరుల మధ్య ఏదైనా ఒక చిన్న భేదాభిప్రాయం వచ్చినప్పుడు, సమాధానం చెడిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు, దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని కుమారులం అని పిలువబడటానికి ఇష్టపడే మనం, ఆ యొక్క డిస్టర్బెన్స్‌ని తొలగించి సమాధాన పరిచే వారంగా మనం ఉండాలి. ఇది ఎంతో గొప్ప వ్యక్తిత్వం, ఆత్మీయమైన వ్యక్తిత్వం. తగ్గింపు, దానినే తగ్గింపు, సహింపు, ఓర్చుకొనటం అంటారు. కనుక దానిలో ఆత్మీయమైన పరిణతి కలిగినటువంటి వారు మాత్రమే ముందు యాక్షన్‌లోకి దిగుతారు. ప్రియమైన అన్న, అక్క, సహోదరి, సహోదరుడా నన్ను క్షమించు. అయిపోయిందక్కడికి. ఎవరు ఇలాగ ప్రవర్తిస్తారంటే ఆత్మీయ స్థాయిలో ఎక్కువ మార్కులు పొంది ఉన్నవారు. హై లెవెల్‌కెళ్ళినటువంటి వారు అని చెప్పాలి. అలా గాకుండా మూతి పొడుచుకొని, కోపగించుకొని, అలగడము, వెళ్ళిపోవడము ఇవన్నీ శారీరకమైన స్వభావం. ఆ జీవితంలో క్రాస్ అనేది లేదు. సిలువనేది లేదు. సిలువ అవమానానికి, బాధలకి, గాయానికి, చేయనటువంటి నేరానికి వచ్చేటువంటి మానసికమైనటు వేదనకి గుర్తు. కనుక యేసు ప్రభు ఒక మాట అన్నాడు. మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించకపోతే మీరు నా వారు కాదని క్లియర్‌గా చెప్పాడాయన. సో క్రాస్ బేరింగ్ లైఫ్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్. క్రైస్ట్ ఫాలోయర్. కనుక సిలువనెత్తుకొని ముందుకు సాగడం అనేది క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి ఒక మాధుర్యం. ఎసెన్స్ అంటారు మాధుర్యం. కనుక వాక్యానుసారంగా మనం సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సహోదరుడు అవమానిస్తున్నా, సహోదరుడు బాధ పెడుతూ ఉన్నా, అతన్ని ప్రేమిస్తూ, సహోదరి నీకు వ్యతిరేకంగా మాట్లాడినా ప్రేమించడం, ఆ రిలేషన్‌ని కాపాడుకోవడం, దేవుడిచ్చినటువంటి రిలేషన్, సహించడం. కనుక ఈ విషయాలు చక్కగా మనం ఈ యొక్క క్యారెక్టర్స్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. అందుకనే రూతు గ్రంథంలో విస్తారమైన ఆత్మీయ సందేశాలున్నాయి. విస్తారమైనటువంటి ఆత్మీయ జీవన విధానం ఉంది. సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేసేదానికి అవసరమైనటువంటి నియమాలు మనకిక్కడ దొరుకుతాయి. అందుకనే నేను ఈ రూతు గ్రంథాన్ని వర్స్ బై వర్స్ ధ్యానం చేయాలని ఆశపడ్డాను. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుందాం. ఆమె మరలా వెనకకి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. చేసి అందరూ సిద్ధపడ్డారు ముగ్గురు. వాళ్ళందరూ కూడా ఆమెను ఫాలో అవ్వటానికి నిర్ణయించుకొని, వారు వెళుతూ ఉండగా అప్పుడు ఆమెయున్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కూడా బయలుదేరి యూదాదేవి తిరిగిపోయిన మార్గమున వెళ్ళుచుండగా, ఇది ఒక హ్యూమన్ నేచర్ ఇది. మానవ సంబంధమైన స్వభావం, మానవ స్వభావం ఏంటి అనంటే, ఒక్కోసారి మనం మనకిష్టమైన నిర్ణయం తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు మనలో అప్పుడు కాదు, వెళుతూ ఉన్నప్పుడు ఒక మార్పు. ఏదో సేవకుడి మీద కోప్పడడము, సహోదరుడి మీద కోప్పడడము, వెంటనే మనకు కోపం వస్తుంది. ఒక నిర్ణయం తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు
ఎందుకబ్బా నేను బాధ పెట్టానే, నేను తీసుకున్నది మంచి నిర్ణయం కాదే, తొందరపడ్డానేమో, ఒకవేళ సహించాల్సిందే. నేను ఆత్మీయంగా మరి నా యొక్క స్పిరిచ్యువల్ రిచ్‌నెస్‌ని చూపించాల్సింది ఇక్కడ ఫెయిల్ అయ్యానని ఏదో రిపెంట్ అయ్యి మళ్ళా మనం అది వెళ్ళేటప్పుడు కలుగుతుందది. కనుక అలాంటి అనుభవమే వీళ్ళకి దొరికింది. ఎవరికి ముందు నయోమి వెళ్తూ ఉన్నప్పుడు ఆలోచనొచ్చింది పాపం. నేనంటే సమస్తాన్ని పోగొట్టుకొని మా ఊరికెళ్తూ ఉన్నా, వీళ్ళిద్దరు యవ్వన బిడ్డలు గదా పాపం. తిరిగి వాళ్ళు వాళ్ళ అమ్మానాన్నల దగ్గరే ఉండి వాళ్ళ సొంత ఊర్లో ఏదో పెళ్లి చేసుకొని నష్టపోయారు. తిరిగి వాళ్ళు రివైవ్ అవ్వచ్చు కదా! అనేటువంటి మంచి ఆలోచన. ఇతరులు గూర్చినటువంటి మంచి ఆలోచన. ఇతరులకు మేలు జరగాలనేటువంటి మంచి తలంపు. కనుక నయోమికొచ్చినప్పుడు ఆమె తన కోడళ్ళతో ఆ విషయాన్ని పంచుకుంటుంది. ఆమె చెప్తుంది. ఆ! ఏమంటుందక్కడ? నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. ఎంత మంచి సలహా ఇచ్చిందో చూడండి. ఈరోజు అత్తగారులకి ఇలాంటి మంచి మనస్సుందా? వినేవాళ్ళలో అత్తగారులు ఉన్నట్లయితే జాగ్రత్తగా వినండి. అసలు అత్తగారికి, కోడళ్ళకి ఎక్కడ వస్తుంది ఫస్ట్ వారంటే పెత్తనం దగ్గర వస్తుంది. కోడలు వచ్చి రాంగానే కొత్త ఇంట్లోకి ఆమెను సాదరంగా ఆహ్వానించి, ప్రేమగా చూసి, ఒక బిడ్డ మనం ఇంటికొచ్చింది అనేటువంటి వాళ్ళని వదిలిపెట్టి వచ్చింది, సాక్రిఫైస్ చేసొచ్చింది అనేటువంటిది. తల్లిదండ్రుల పట్ల, వారి ఇంటి వారి పట్ల ఎంతో దిగులుంటుంది, విచారం ఉంటుంది కదా! ఆమెను మరిపించాలి అని ఆమెకి సహకరించి ఆమెను మంచిగా చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అట్లా గాదు. రావడంతోటే నేను అత్తగారిని కదా! అని చెప్పి ఏదో కొంత పెద్దరికమో లేకపోతే పెత్తనమో చూపించబోతారు. అక్కడ వాళ్ళని కోడళ్ళని ఏదో కలిపెడతారు వాళ్ళు. ఇక ఈ కోడల్ని గుర్తుపెట్టుకొని జీవితాంతం అత్తగారిని కలిపెట్టడం అనేది కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా అత్తగారికి, కోడళ్ళకి వైరం, డిస్టెన్స్. నేనొక సంఘంలో ఒక రెడ్డీస్ ఆమె ఆహ్, రక్షించబడి క్యాన్సర్ నుంచి విడుదల పొంది దేవుని మందిరానికి నడుస్తూ ఉంది. ఒక మంచి విశ్వాసి, మంచి విశ్వాసి. ఇప్పటికి కూడా కంటిన్యూ‌గా వస్తూ ఉంది. ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ కోడళ్ళ గురించి ఎంత బాగా చెప్పిందంటే, వాళ్ళ కోడలతో ఎంత చక్కగా ఫోటోలు దిగుందంటే, అయన్నీ చూపించిందామె. నాకు ఆశ్చర్యం వేసింది. అరే! ఇంత ప్రేమ అని. కనుక చూడండి మనం కొన్ని గమనించాలి మనం. లేకపోతే జీవితం మనకు మధురంగా ఉండదు. చేదుగానే ఉంటది. నష్టపోయే వారంగా ఉంటాం. మనకు రావాల్సినటు గుర్తింపు రాదు. మనకు రావాల్సిన గౌరవం రాదు. కాబట్టి ఇతరుల గురించి మంచి ఆలోచన. ఇక్కడ నయోమి అలాంటి ఆలోచన తీసుకుంది. తర్వాత ఇంకొక మాట ఏంటి అనంటే ఇక్కడ మనం గమనించాల్సింది, మీరు చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. ఇక్కడ గూడా మనం జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేయాలి వాక్యాన్ని. ఇక 2 రకాలైనటువంటి ఆహ్, అర్థం మనకు గోచరిస్తుంది. మొదటిదేంటి అనంటే, మీరు చనిపోయిన వారి పట్ల, వాళ్ళ భర్తల పట్ల, మామగారి పట్ల వాళ్ళు దయ చూపారట. అదే విధంగా బ్రతికున్నటువంటి నా ఎడలను మీరు దయ చూపారు అనేది ఒక భావమైతే, అకార్డింగ్ టు యువర్ సర్వీస్, యువర్ లవ్, యూ విల్ గెట్ యూ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. రెండోదేంటి? మీరు చేసిన మంచికి దేవుడు ఫలితమిచ్చును గాక. మీరు దయ చూపారు కాబట్టి దేవుని వలన మీరు దయ పొందుదురు గాక అనేటువంటి మాట. అంటే మనం విత్తే దాన్ని బట్టి మనం పంటని కోస్తాం. మనం చేసే పరిచర్యను బట్టి ఫలితాన్ని మనం పొందుకుంటాం. ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఈరోజు నీవు ఒక క్రైస్తవ బిడ్డగా, సహోదరి, సహోదరుడిగా నీవు ఏం విత్తుతూ ఉన్నావు? ఏం విత్తుతూ ఉన్నావు? నీ శరీర ఆశల కొరకు విత్తుతూ ఉన్నావా? హోషేయ గ్రంథంలో అనుకుంటాను. మీ యొక్క బలాఢ్యులను నమ్ముకొని చెడుతనపు పంటకై విత్తితివు కనుక పాపమును ఫలితమును పొందుకొనుచున్నారనే మాట ఉంది. చెడుతనపు పంటకై ఈరోజు రక్షించబడ్డాము అనే కానీ
క్రైస్తవులమని కానీ మనం చెప్పుకుంటున్నాం కానీ మన సోయింగ్ విత్తుబాటు ఎలాగో ఉంది, విత్తే విధానం ఎలాగుంది, నోటి ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఎలాగుంది? అక్కడ కనపడుతుంది, వ్యవసాయం కనపడుతుంది మనకిక్కడ. వారు చనిపోయిన వారి భర్త పట్ల, వారి మామ పట్ల వాళ్ళు దయ చూపించారంట. బ్రతికున్న ఆమె పట్ల కూడా దయ చూపించారంట. అందుకనే ఆమె అత్తగారు దీవిస్తుంది. మీకు కూడా యెహోవా మీరు చూపించిన దయని జ్ఞాపకం చేసుకొని ఆయన మీకు దయ చూపించును గాక. జాగ్రత్త సుమా, మన ఆత్మీయ జీవితంలో మనం రక్షించబడిన తర్వాత మన ఇష్టానుసారమైన ప్రవర్తన కాదు కానీ మన క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉంది, క్రియ లేకపోతే ఎలుకింట్లో చచ్చిపోతే ఎంతకాలం ఉంచుకుంటావు? మనిషినే ఉంచుకోం. కాబట్టి అది డీకంపోజ్, వాసన. క్రియ లేకపోతే నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న ప్రేమ అది కార్యరూపం దాల్చకపోతే ఆ విశ్వాసం వ్యర్థం, ఆ భక్తి జీవితం వ్యర్థం. కాబట్టి గొప్ప మాట మనం ఇక్కడ నేర్చుకుంటూ అనుభవము, వారిలో దయ చూపేటువంటి గుణము. 9వ వచనం మనం చూస్తే, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తనని నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగా కానీ వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ముద్దు అనేది రకరకాలైనటువంటి పిల్లలకి, చిన్న బిడ్డలను మనం ముద్దు పెట్టుకుంటాం, కలుసుకున్నప్పుడు ముద్దు పెట్టుకుంటాం, విడిపోయేటప్పుడు ముద్దు పెట్టుకుంటాం. ఇస్కరియోతు యూద కపటమైన ముద్దు అది. యేసు ప్రభువును ముద్దు పెట్టుకుని కపటమైన ముద్దు. మనలో ఉంటాయి కపటమైన ముద్దులు. కాబట్టి ఇది అట్లా కాదు, ఎడబాటుకు నిదర్శనం. ఇక విడిపోయేదానికి ముద్దు అది. అందుకని వాళ్ళు పెద్దగా ఏడ్చారంట. ఇప్పుడు వారి జీవితంలో వారికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఒకరు సద్వినియోగం చేసుకున్నారు, ఆ అవకాశాన్ని ఒకరు చేజార్చుకున్నారు. ఆ అవకాశం ఏంటో మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. కొన్నిసార్లు మనకు కొన్ని మంచివి అనేవి మంచిగా అనిపిస్తాయి. కొన్ని ఆప్షన్స్, కొన్ని అవకాశాలు మనకు మంచిగా అనిపిస్తాయి. కొన్ని అవకాశాలు మనకు మంచిగా అనిపించవు. మంచిగా అనిపించేవి తుదకు నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని మనకు అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా అది దేవుని ఏర్పాటుని గ్రహించి వెళ్తూ ఉన్నప్పుడు అవి శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తాయి. కనుక ఈ అవకాశాన్ని రూతు ఉపయోగించుకున్నది, రూతు పొందుకున్నది. ఈ అవకాశాన్ని ఓర్పా చేజార్చుకున్నది. కాబట్టి మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనకు మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఉదయకాలం ప్రార్థనలు, ఉదయకాలం పరిచర్య, ఉదయకాలం అనేక మంది కొరకు ప్రార్థన చేసేటువంటి గొప్ప అనుభవం, అది మంచి బాధ్యత. సంఘం గూర్చి, పరిశుద్ధులను గూర్చి, సేవకులను గూర్చి, ఇతరుల యొక్క బాధలు గూర్చి దేవుని యొద్దకు మొరపెట్టడం అనేది ఒక మంచి అవకాశాలు. మనం వాటిని పోగొట్టుకొని మరి రావాల్సినటువంటి ప్రయోజనాన్ని మనం పొందుకోకుండా, ఇందాక వినీత్ ఒక మాట చెప్పాడు, దాంతో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దయచేసి మిమ్మల్ని ప్రేమించుకొని నేను వాక్యానుసారమైన దిద్దుబాట్లు ఎందుకంటే వాక్యంలో హెచ్చరిక ఉండాలి, దిద్దుబాట్లు ఉండాలి, ప్రేమించే విధానం ఉండాలి, అన్నీ ఉండాలి. లేకపోతే అది వాక్యానుసారమైన బోధ కాదు. మనలో ఉన్నాయి కొన్ని, అవి ట్రిమ్ చేయబడాలి. కమింగ్ టు ద పాయింట్, ఎప్పుడైనా మనం దేవునిని మనం వాక్యం వినడం మధ్యలో వెళ్ళిపోవడం, ఇష్టం వచ్చి చేయడం అనేది దేవునికి ఏం అవమానం ఏం కాదు. మనం గౌరవిస్తే ఆయన గౌరవించబడడం, మనం అవమానిస్తే ఆయన అవమానం కలగదు. మనం నష్టపోతాం. దేవుడంటే భయం లేదని, దేవుడంటే గౌరవం లేదని ఒక అక్రమమైనటువంటి విధానాన్ని మధ్యలో రావడం, మధ్యలో పోవడం కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఒక అధికారి దగ్గర మనం అట్లాగుంటామా? ఒక పొలిటీషియన్ దగ్గర మనం అలాగుంటామా? మన ఇంటికి మనం ఎవరైనా వచ్చినప్పుడు అలా ప్రవర్తిస్తామా? దేవుని సన్నిధి అనేది భయముతో, వణుకుతో మనం ఉన్నప్పుడు రావాల్సిన దీవెనలు మనం పొందుకుంటాం.
దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్.